పార్టీ కార్యాలయంలో ఇంకా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జయశంకర్ గారు మామూలు మనిషి. తెలంగాణ ప్రజల యొక్క బతుకును బాగు చేసినారు. తెలంగాణ ప్రజలు ఏదైతే దోపిడీ గురైతే ఉన్నారో అది బాగా గమనించి దోపిడీకి విముక్తి కలిగించాలని చెప్పి తొలి దశ మలి దశ ఉద్యమంలో కూడా ప్రధాన పాత్ర. నా అదృష్టం ఏంటంటే నేను జిల్లా టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి వారితో పాటు నేను పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఎప్పుడు అతి మంది మరి కేసీఆర్ గారికి కొద్ది మంది సన్నిహితుల్లో నేను ఒకరిగా ఉండి ప్రతి విషయంలో మరి జయశంకర్ గారు మేమంతా పాల్గొని ఎన్నో సందర్భాల్లో ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనే సందర్భంలో చర్చలో పాల్గొన్నప్పుడు ప్రధానంగా మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు దాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ సాధన వైపు తీసుకుపోవాలి, ప్రభుత్వాలు దీన్ని అణచివేయడానికి చాలా మరి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటికి భిన్నంగా మనం చేసి దీన్ని బాగా పెద్ద ఎత్తున మరి ఈ తెలంగాణ సాధన ఈసారి రాకపోతే రాదు అన్నప్పుడు అనే లక్ష్యంతో ముందుకు తీసుకుపోయి మరి కేసీఆర్ గారికి మార్గదర్శకులుగా ఉండి తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి. ఇవాళ ఆయన పుణ్యమే ఇవాళ మనకు తెలంగాణ వచ్చిందని అది ఎన్నో మరి సందర్భాల్లో ఎన్నో విధాలుగా ఎన్నో అంశాల మీద మరి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే ఈనాడు గమనించాలి. ఈనాడు తెలంగాణ వచ్చే అబద్ధాలతో ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణను సాధించుకొని మంచిగా తెలంగాణ ప్రజలను బతుకున్న ఈ తెలంగాణను ఎన్నో అపాస్పాలు చేయడానికి ఇప్పుడున్న పాలకులు దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా దుర్మార్గమైన విషయం. జయశంకర్ గారు ఆత్మ మనోవేదన గురిగా ఉంటే కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా తెలంగాణ ప్రజలను దోచుకుంటున్నారో ఆంధ్ర వాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఏ విధంగా తెలంగాణ పౌరులంతా ఉద్యమించినారు, దాని నాయకత్వం వహించిన కేసీఆర్ గారు అయితే, ముఖ్యంగా జయశంకర్ గారు అయితే ఏ విధంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు, తెలంగాణ ప్రజలకు బతుకులు ఏ విధంగా ముందుకు పోతూ ఉన్నాయి, మధ్యలో ఈ అపశృతులు ఏర్పడి మరి అబద్ధపు వాగ్దానాల తర్వాత మనం ఏ విధంగా తెలంగాణ ప్రజల బతుకులు ముందుకు పోతూ ఉన్నాయని కూడా ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మళ్ళీ మంచి బతుకులు తెచ్చుకోవాలంటే మళ్ళీ మనం ఏదైతే ఆశించినో ఆ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం తెచ్చుకోవాలి. దాన్ని మరి జయశంకర్ గారి ఆత్మ శాంతించే విధంగా మనం కొత్త తెలంగాణ సాధించుకునే విధంగానే మనం ఉద్యమంగా ముందుకు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ ప్రార్థిస్తున్నాం. సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క 14వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భాస్కర్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా నిర్వహించడం జరిగింది. మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి తొలి దశ మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావులు, మరి వారి యొక్క కృషి పట్టుదలతోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఈ సాధించుకున్నటువంటి తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నటువంటి కేసీఆర్ మన జయశంకర్ గారి యొక్క కళ ఏదైతే ఉన్నదో ఆ కళని నిజం చేసుకునే దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి బంగారు తెలంగాణని కాకుండా మరి మన యొక్క రాష్ట్రాన్ని మరి అభివృద్ధిని వెనుకంజ వేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తెలంగాణ వ్యతిరేక శక్తుల వలన మరి ఈ రకమైనటువంటి పరిపాలన వారి యొక్క కృషిని మనం ముందుకు తీసుకుపోలేని వాళ్ళం కూడా ఉన్నాం. కాబట్టి మరి యొక్క ఈరోజు జయశంకర్ గారి యొక్క ఆశయ సాధనకు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనే యొక్క రాష్ట్రం బాగుపడుతున్న విషయాన్ని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు జయశంకర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ. తెలంగాణ ఆత్మగౌరవం ఇవన్నీ కలిపితే పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జననం నాది మరణం నాది బ్రతుకంతా తెలంగాణ అని చెప్పి
తన జీవితం మొత్తం కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జయశంకర్ సార్. ఈరోజు 14వ వర్ధంతి సందర్భంగా వారు లేకపోవడం ఇలా ఈరోజు చాలా పెద్దలు, అయినా వారిని మనం స్మరించుకోవడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఆ రోజు మరి ఉద్యమంలో ఎంతోమంది నాయకుల్ని వెతుకులాట మొదలుపెట్టినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమానికి నిఖార్సైన నాయకుడు ఎవరు దొరకని పరిస్థితుల్లో మరి ఆ రోజు కేసీఆర్ గారిలో ఉన్న స్ఫూర్తిని గమనించి కేసీఆర్ గారికి ఒక గాడ్ ఫాదర్గా ఉంటూ, స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ, అన్నదండగా ఉంటూ కేసీఆర్ గారిని మరి ఉద్యమంలో ముందుకు నడిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం జయశంకర్ సార్. ఆ సార్కు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఎల్లవేళ వారిని తెలుసుకొని వారి మార్గంలో నడుస్తారని చెప్పి ప్రజలందరూ నడుస్తారని మేము కోరుకుంటున్నాం. అట్లాంటి మహనీయుని స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు మర్చిపోయి వీళ్ళు జై తెలంగాణ అనని ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని మన తెలంగాణ ప్రజలు మరి ఆ స్ఫూర్తి, ఆ సూయి లేకుండా అధికారాలను తీసుకొస్తే దేనిపోని అబద్ధపు హామీలు ఇచ్చి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఈ వర్ధంతి నుంచి మరి ఆ తెలంగాణ సూయి ఆ రోజు జయశంకర్ సార్ తెలంగాణ ప్రజలకు ఏదైతే చేసిందో అదంతా మళ్ళీ మనం పూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం నాది, ఈ ప్రాంత ప్రజలు నా వాళ్ళు, నా కుటుంబం, దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉన్న కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ప్రజలంతా మద్దతు పలకాలి. అప్పుడే జయశంకర్ సార్ కన్నా కళలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిర్యాలగూడ పట్టణంలో మరి విశ్వకర్మ సోదరులు కూడా జరిపారు. ఇప్పుడే పెద్దలకు కూడా అనుకున్నాం, ఇంకా ఒక పెద్ద విగ్రహం మిర్యాలగూడ నిల్వతు విగ్రహం పెడితే బాగుంటుందేమో అన్న ఆలోచన గతంలోనే భాస్కరరావు గారి నాయకత్వంలో చేస్తే కొంతమంది అప్పుడు అడ్డుపడి ఆ విగ్రహం కార్యక్రమం చేశారు. ఇప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేస్తాం. బైపాస్లో లేకపోతే పవన్ ప్రధాన కూడల్లో భారీ విగ్రహం జయశంకర్ సార్కి పెట్టి ఆయన ఆశయ స్ఫూర్తి కోసం భాస్కరరావు గారి నాయకత్వంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఆయన సాంప్రదాయాన్ని, ఆయన గౌరవాన్ని ఇంకో విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. జయశంకర్ గారి ఆశయాలను, జయశంకర్ గారి ఆశయాలను, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. నేరెళ్ళ శివ నా పేరు. ఈరోజు జయశంకర్ గారి వర్ధంతి. ఆయన ఆగస్టు 1934 ఉక్కంపేటలో జన్మించారు. 2011 జూన్ 21న హన్మకొండలో కాలం చేశారు. 1952 నుంచి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం చాలా పోరాడారు. ఆయన వర్ధంతిని ఈరోజు మనం తలుచుకుంటూ ఇది మనకు ఆయన ఒక ఇన్స్పిరేషన్గా నేను భావిస్తున్నాను. ఆయన ఒక దుర్గం, ఆయన ఒక స్వర్గం, అనితర సాధ్యం ఆయన మార్గంలో మేము పయనిస్తామని. ఈరోజు తెలంగాణ వీరుడు తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మరి ఏర్పాటు చేసినటువంటి భాస్కరరావు గారి నాయకత్వంలో మరి ఆనాడు కేసీఆర్ ఎంబడి నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎన్నో స్కీములు, దళిత బంధువు అయితేంది, బీసీ బంధువు అయితేంది, మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలైన వర్గాల కోసం ఆనాడు కేసీఆర్ గారికి అండదండగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి జయశంకర్ గారి నాయకత్వంలో మరి ఆయన లేని లోటు ఈనాడు యావత్ ప్రజలందరూ